ఇప్పుడు చాలా మందికి హెవీ బ్రెస్ట్ ఉంటుంది. సో, అంటే ఇదొక ప్రాబ్లమా అని అనుకుంటారు నార్మల్‌గా ఉండేవాళ్ళు. కానీ అంత హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్ ఏంటి అని. అంటే సైజ్ దొరకపోవడమో, లేకపోతే నడవడానికి ఇబ్బందిగా ఉండడమో, సమ్మర్‌లో అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. సో, వాళ్ళేమంటారంటే బ్రెస్ట్ రిడక్షన్‌కెళ్దాము అని అంటారు. ఇంకొంతమంది అసలు లేదు మాకు మేము బ్రెస్ట్ ఆగ్మెంటేషన్‌కెళ్దాము అని అంటారు. సో, ఇవి ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? ఒకసారి దాని గురించి చెప్తారా? యాహ్! డెఫినెట్లీ. ఫస్ట్ రిడక్షన్ గురించి. యాహ్! మనం ఇప్పుడు ప్యూబర్టీ గర్ల్స్ అంటే చిన్న పిల్లలు లైక్ టీనేజ్ వాళ్ళు 20 ఇయర్స్, 22 ఇయర్స్ హార్మోన్ లైక్ మన జంక్ ఫుడ్, మన ఎన్వైరన్మెంట్ వీటన్నిటి వల్ల బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్ అయిపోయింది. యాహ్! ఫేస్ మీద హెయిర్ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడము, బాగా ఎక్కువ పెయిన్ ఉండడము అండ్ బ్రెస్ట్ హెవీగా ఉండడం ఇది కామన్గా చూస్తున్నాం. సో వాళ్ళకి ఏంటి అంటే చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. వాళ్ళు బట్టలు వేసుకోలేరు నార్మల్, వాళ్ళ సైజ్ బట్టలు దొరకవు. టైట్గా ఏమన్నా వేసుకుందాము అన్నా కానీ దే విల్ నాట్ బీ కంఫర్టబుల్ ఇన్ దట్. అవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఆ బరువు వల్ల వాళ్ళకి షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ అవన్నీ వస్తుంటాయి. బ్యాక్ పెయిన్ ఇమ్మీడియట్గా తెలియకపోవచ్చు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా పెయిన్ ఉంటుంది. అంటే దే మే నాట్ రియలైజ్ దీనివల్ల వస్తుంది పెయిన్ అని అనుకోరు చాలా మంది. అదేదో వేరే కండిషన్ అని అనుకుంటారు. బట్ ఒకవేళ హెవీ బ్రెస్ట్ ఉంటే మాత్రం దట్ ఈస్ ద మేజర్ కాజ్ ఫర్ నెక్ పెయిన్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్టు సమ్మర్లో విపరీతమైన చెమట, అది క్లీన్ చేసుకోవడానికి కుదరదు సరిగ్గా. చిన్న చిన్న పుండ్లు పడడము, అవి మనం కేర్ తీసుకోలేదు అనుకోండి సరిగ్గా పెద్ద అల్సర్స్ అయిపోతాయి. ఆ ప్లేస్ ఎట్లాంటిదంటే ఇంకా పుండ్లు పడినా కానీ తొందరగా మానవు. ఎందుకంటే చెమట వస్తుంది, చెమట వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ తోటి పుండ్లు ఇంకా పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరికీ బ్రెస్ట్ రిడక్షన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. సో ముందు మనం హార్మోన్స్ అవన్నీ చూసుకుంటాం, ఇంబ్యాలెన్స్ ఉందా ఏదైనా, దానికి ఏమైనా మందులు వాడాలా అవన్నీ చూసుకొని మందులు వాడాల్సి వస్తే అవి వాడి తర్వాత సర్జరీ చేసుకుంటాం అన్నమాట. ఓకే. అంటే మీరు ప్యూబర్టీ అని అన్నారు. సో ఆ ఏజ్ టీనేజ్ కంటే తక్కువ ఏజ్ కానీ టీనేజ్ తర్వాత కానీ ఏ ఏజ్ వాళ్ళు అసలు వెళ్ళాలి? ప్యూబర్టీ తర్వాత బ్రెస్ట్ డెవలప్మెంట్కి కొంచెం టైం, ఒక 18 to 20 ఇయర్స్ అట్లా పడుతుంది. సో ఆఫ్టర్ దట్ అంటే ఇప్పుడు అంటే అదే టైంలో మరీ చిన్నగా ఉన్నప్పుడు చేసామనుకోండి, చేసిన తర్వాత కూడా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. అది ఎదిగే వయసు కాబట్టి మల్టిపుల్ సర్జరీస్ చేయడం నాట్ అడ్వైజబుల్. సో మొత్తం కంప్లీట్గా డెవలప్ అయిపోయినాయి బ్రెస్ట్, ఇంకెక్కువ సైజ్ పెరగట్లేదు అంటే 20 ఇయర్స్ 22 ఇయర్స్ అప్పటి నుంచి ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే. బిలో 20 అయితే నాట్ సజెస్టబుల్ అంటే మనం ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకొని మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా. ఇప్పుడు సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ పెరుగుతుంది అంటే అంత పెద్ద సర్జరీ చేయడం మంచిది కాదు కదా. సో అంటే ఇక్కడ కప్ సైజెస్ కూడా ఉంటాయి కదా, ఇంత సైజ్ తగ్గించాలి, అది ఎట్లా డిసైడ్ చేసుకోవాలంటారు? మరీ పెద్దగా ఉంటే మనం కంప్లీట్గా వీ కెనాట్ గెట్ ఇట్ టు బి ఆర్ సి. ఓకే. డబల్ డి అట్లా మ్యాక్సిమం అట్లా వరకు. ఎందుకు అంటే దీనికి రీజన్ మన నిప్పల్ ఉంటుంది కదా, నిప్పల్ కింద మిల్క్ డక్ట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ నిప్పల్కి బ్లడ్ సర్క్యులేషన్, సెన్సేషన్కి నర్వ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. సో వాటిని ప్రిజర్వ్ చేయాలి అంటే మనం కొంచెం బ్రెస్ట్ టిష్యూని అక్కడే ఉంచాలి. సో మొత్తం క్లీన్ చేసేసేయలేము. సో బ్రెస్ట్ టిష్యూ అక్కడ ఉంచాలి కాబట్టి దానికి ఎంతవరకు మనం పెడికల్ అంటాం దాన్ని అనమాట. ఆ బ్లడ్ వెసల్ ఎంతవరకు ఉందో దాన్ని ఉంచాలి కాబట్టి కంప్లీట్గా మనం సైజ్ తక్కువ చేయలేము. సో పేషెంట్ బాడీని బట్టి ఆ పెడికల్ సైజ్ ఉంటుంది అనమాట. సో అంతవరకు కంపల్సరీ ఉంచాలి కంపల్సరీ, వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా. సో దాన్ని బట్టి మన ఫ్యూచర్స్ లైక్ రిజల్ట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలామందికి చూసే వాళ్ళకి కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే 20-23 ఆ ఏజ్లో ఒకవేళ సర్జరీస్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ బ్రెస్ట్ ఫీడింగ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఈ సర్జరీ వల్ల అనే క్వశ్చన్ వస్తుంది. మీరేం చెప్తారు? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ మిల్క్ డక్ట్స్ అవన్నీ ప్రిజర్వ్ చేయడానికి కొంచెం టిష్యూ ఉంచుతాం కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. అవన్నీ ఉంచి అంటే మనం సైజ్ కంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం సైజ్ పెద్దగా ఉన్నా కానీ ఇవి ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు రిడక్షన్ గురించి మాట్లాడుకున్నాము అండ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ గురించి మాట్లాడితే దాంట్లో ఎలా ఉంటాయి సర్జరీస్, దాని గురించి చెప్తారా?
ఆగ్మెంటేషన్ అంటే ఫ్లాట్ చెస్ట్. ఇప్పుడు కొంచెం మంది ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది కొంచెం మంది అమ్మాయిలకి. ఎంత పెద్దగా అయినా కానీ వాళ్ళు అది ఇంకా పెరగదు. సిగ్గుపడతారు. వాళ్ళకి ఇటు వాళ్ళు అట్లాగే ఉంటారు, ఇటు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అవును. బయటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును. చాలా మంది బ్రా అంటే ఇన్నర్స్ అట్లాంటివి వేసుకుంటారు, అవి అన్కంఫర్టబుల్ ఉంటుంది వాళ్ళకి. ఫ్లాట్ చెస్ట్ని కవర్ చేసుకోవడానికి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్. ఆగ్మెంటేషన్ మనం ఐదర్ ఫ్యాట్ తోటి చేయొచ్చు, లేదు అంటే ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఫ్యాట్ ఏంటి అంటే ఏదన్నా మైనర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి మన బాడీలో నుంచి వేరే పార్ట్లో నుంచి ఫ్యాట్ తీసి అక్కడ ఇంజెక్ట్ చేస్తాం. బ్రెస్ట్ అంటే మీకు ఎక్కడైతే డెఫిషియెంట్ ఉంది, ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఆగ్మెంటేషన్ ఇంకొకటి ఏంటి అంటే ఇంప్లాంట్స్ తోటి చేస్తాం. ఇంప్లాంట్స్ అంటే మనకి మామూలు బెలూన్స్ ఉంటాయి, సిలికాన్ అట్లాంటివి ఉంటాయి. సో అవి పెడతాం అన్నమాట. సో వాటి వల్ల ఆగ్మెంటేషన్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చాలా మందికి నాకు తెలిసి ఇంప్లాంట్స్ అంటే ఇది ఓన్లీ సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటుంది నా మైండ్లో ఫస్ట్. ఆగ్మెంటేషన్ అంటే అదే వచ్చింది. సో ఫ్యాట్ని కూడా అక్యుములేట్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం వింటున్నాను అనమాట. అంటే ఫ్యాట్ అంత వాల్యూమ్ మనం ఇవ్వలేము. బ్రెస్ట్ అంటే ఇప్పుడు కొంచెం మందికి ఫ్లాట్ చెస్ట్ ఉంది మరి అంటే ఒక్కొక్క సైడే ఆల్మోస్ట్ 300 to 400 ml పెట్టాల్సి వస్తుంది. సో ఫ్యాట్ తోటి ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం మందికి అది అబ్జర్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది అనమాట. సో మనం 100% రిజల్ట్స్ ప్రెడిక్ట్ చేయలేము. అండ్ అంత ఫ్యాట్ తీయాలి అది అంటే కొంచెం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఫ్యాట్ ఏంటి అంటే క్లీవేజ్ కావాలి అట్లా మంచిగా, అంటే ఆల్రెడీ కొంచెం సైజ్ ఉంది బట్ దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి, ఫీచర్స్ కొంచెం మంచిగా లైక్ లుక్ అట్లా చేసుకోవాలి అంటే దానికి ఫ్యాట్ తోటి మనం క్లీవేజ్ ఆగ్మెంటేషన్ చేసుకోవడము, చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడము అట్లా చేసుకోవచ్చు. ఫ్లాట్ చెస్ట్ ఉంది మంచిగా కావాలి అంటే మాత్రం ఇంప్లాంట్స్ బెటర్. సో రీసెంట్గా ఒక సెలబ్రిటీ కూడా మీరు చూసి ఉండొచ్చు, ఇంప్లాంట్స్ అంతా తీసేసి నేను తప్పు చేశాను, దీనివల్ల నేను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను, అందుకే తీసేస్తున్నాను అని చెప్పి తను పోస్ట్ చేశారు. అది కూడా హెవీగా ఉన్నాయి. అంటే లైక్ ఆమె నార్మల్గానే బాగానే ఉంది, కానీ హెవీ ఇంప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల అది ఆమెకి ఇష్యూస్ వచ్చాయా లేకపోతే ఏంటి, దాని గురించి ఒకసారి చెప్తారా? అదే చాలా మంది ఏంటి అంటే దే హ్యావ్ దట్ ఫ్యాంటసీ పెద్దగా ఉండాలి బ్రెస్ట్ అని. సో మనకి మామూలుగా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ బాడీకి ఎంత ఫిట్ అవుతుందో అంతే మేము సజెస్ట్ చేస్తాం. బట్ చాలా మంది పేషెంట్స్ ఏంటి అంటే నాకు ఇంకా పెద్ద సైజ్ కావాలి, ఇంకా పెద్ద అంటే 400 పెట్టాల్సిన దగ్గర 600 పెడితే ఆబ్వియస్లీ మీకు హెవీగానే అనిపిస్తుంది కదా. అండ్ దాంతో ఇప్పుడు మనం ఇంతకుముందు మనం పెద్దగా ఉన్న బ్రెస్ట్ తోటి ఏమేం ప్రాబ్లమ్స్ అనుకున్నామో అవన్నీ వీళ్ళకి వస్తాయి. బికాస్ ఆబ్వియస్లీ మీరు యువర్ బాడీ ఈజ్ నాట్ రెడీ టు అంత పెద్ద బరువు మొయ్యడానికి కష్టం కదా, తర్వాత మళ్ళీ తీసేసుకుంటారు. సో దాని బదులు ముందే సర్జన్ చెప్పిన మాట అంటే ఇప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ బాడీకి ఏది సెట్ అవుతుందో అది సజెస్ట్ చేసి వాళ్ళు అదే పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, అంటే ఒక హెల్దీ బాడీ ఒక 50 kgs పర్సన్కి ఎంత బ్రెస్ట్ ఉంటే బెటర్ అంటారు? వాళ్ళ చెస్ట్ సైజ్ వాళ్ళకి అంటే హ్యాండ్ మల్టిపుల్ మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. అలా చెప్పడానికి అట్లా పేషెంట్ని చూస్తే వాళ్ళది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి సైజెస్ ఉంటాయి. సైజెస్లో మీరు ప్రొజెక్షన్ అంటే ముందుకి ఎంత ప్రొజెక్షన్ ఉంటుందో దాన్ని మనం లైక్ ఇట్స్ పేషెంట్స్ చాయిస్. ఇప్పుడు 400 ml వాల్యూమ్ ఉంటే దానికి అల్ట్రా ప్రొజెక్షన్ అంటే ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటాయి, లో ఉంటాయి, మిడ్ ఉంటాయి. సో మీరు జస్ట్ కొంచెం ఆగ్మెంటేషన్కే కావాలి, మరి ఎక్కువ ప్రొజెక్షన్ అవసరం లేదు అంటే లో మిడ్ అట్లా చూస్ చేసుకోవచ్చు. మంచిగా కనిపించాలి, ఇంకా లుక్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే అల్ట్రా ఉంటుంది ప్రొజెక్షన్. ఇప్పుడు ఇంప్లాంట్స్కి వచ్చేసరికి థర్డ్ జెండర్స్ ఎక్కువ ఇంప్లాంట్స్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువ ట్రెండ్గా మారింది. థర్డ్ జెండర్ కాకుండా గర్ల్స్ కూడా అంటే లేడీస్ కూడా చేసుకుంటున్నారా, ఎలా ఉంది అసలు? పీపుల్ ఆర్ సోషలైజింగ్ అ లాట్. సో వెళ్ళినప్పుడు ఒకరికి మంచిగా లైక్ షేప్ మంచిగా అనిపిస్తే వాళ్ళు చూసి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. కొంచెమంది పట్టించుకోరు, ఏముంది లైక్ నాకు ఏది ఉందో అది మంచిగా ఉంది అనుకుంటారు. బట్ కొంచెమందికి వాళ్ళని చూసి వీళ్ళు ఎక్కువ అట్లా స్టిమ్యులేట్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు చేసుకోవచ్చు. అది వాళ్ళకి
మనం లో అంటే మినిమల్ ఎన్హాన్స్మెంట్ అట్లా ఇస్తామన్నమాట. ఓకే. వాళ్ళ బాడీకి తగ్గట్టుగా ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంతే అంతే ఇస్తారు ఇస్తారు. గానీ, అంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. మళ్ళీ తీసేసి బరువు అవుతుందని వాళ్ళే కొన్ని రోజుల తర్వాత వచ్చి తీసేసి ఇప్పుడు ఆ అమ్మాయి చేసినట్టు అట్లా చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే ఒకసారి ఇప్పుడు సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టేసుకున్నారు. అది ఎంత కాలం వరకు మనం మన బాడీలో ఉండొచ్చు? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? దాంతోటి ప్రాబ్లమ్స్ ఏముండవు. ఇది వరకు సెలైన్ ఇంప్లాంట్స్ అనే ఉండేవి. ఓకే. సో అదేంటి అంటే నార్మల్ పల్సగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం ఏదైనా యాక్సిడెంట్ ఆర్ ఏదైనా పడినా కానీ ఏదైనా దెబ్బ తగిలినా కానీ రప్చర్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటికి, ప్రీవియస్ జనరేషన్ వాటికి. బట్ ఇప్పుడున్న సిలికాన్ ఇంప్లాంట్స్ ఆర్ 100% సేఫ్. దే ఆర్ FDA అప్రూవ్డ్. ఎప్పటి నుంచో వాడుతున్నారు. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే. ఒక 10 to 20 ఇయర్స్ అవి బాడీలో వితౌట్ ఎనీ ప్రాబ్లం ఉంటాయి. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ గ్రావిటేషన్ వల్ల అవి కొంచెం సాగింగ్ అంటే నార్మల్ బ్రెస్ట్ సాగింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి. ఓకే. సో నేను ఒకటి వీడియో చూశాను. అంటే నార్మల్ సిలికాన్వి ఇంప్లాంట్స్ ఎలా అయితే కలర్ నార్మల్ ట్రాన్స్పరెంట్గా ఎలా అయితే ఉంటాయో, కొన్ని రోజుల తర్వాత బాడీలో ఉండి ఆ తర్వాత తీసిన తర్వాత అది ఎల్లోగా మారిపోయింది. అంటే లోపల కూడా ఎల్లోగా మారిపోయింది. బయట కాదు, లోపల కూడా ఎల్లోగా మారిపోవడం అది ఎంతవరకు? లోపల ఎల్లోగా అవ్వదు ఇప్పటికీ. అవునా? అంటే చూసాను అది. అంటే బయట మనకి అది పెట్టిన తర్వాత మన బాడీ రియాక్షన్ వల్ల ఒక క్యాప్స్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఫైబ్రస్ క్యాప్స్యూల్. అది మన బాడీదే. సో అది ఎల్లోగా ఉంటుంది. లోపలికి మాత్రం ఎల్లోగా ఇప్పటికీ అవ్వదు. అంటే ఒకవేళ లోపల ఎల్లోగా మారిందంటే అది సిలికాన్ మంచిది కాదనుకోవాలా లేకపోతే ఏంటి? యూజువల్గా అవ్వవు. అంటే మనం వాడేవన్నీ లైక్ ఆఫ్టర్ దే గో త్రూ ఆల్ ద చెక్స్ అండ్ ఆల్. సో యూజువల్గా అట్లా ఎప్పుడు అవ్వదు. ఓకే. ఏదన్నా అయితే ఇన్ఫెక్షన్ అట్లా అంటే ఇమ్మీడియట్గా అవుతుంది సర్జరీ తర్వాత. ఇన్ఫెక్షన్ ఏదన్నా అయితే అది కూడా అన్స్టెరైల్ కండిషన్స్లో ఎవరు పడితే వాళ్ళు చేస్తే అట్లా అవుతుంది. కానీ మామూలుగా ఇప్పుడు మేము ఇంప్లాంట్ని డైరెక్ట్గా హ్యాండ్ తోటి కూడా టచ్ చేయము. ఓకే. వాళ్ళు ఒక ఫన్నెల్ లాంటిది ఇస్తారు, ఆ ఫన్నెల్ త్రూ పాస్ చేస్తామన్నమాట. సో డైరెక్ట్ టచ్ చేసేది ఏముండదు. యాంటీబయాటిక్ సొల్యూషన్లో కడుగుతాం చాలాసార్లు, పెట్టిన తర్వాత వాష్ అదంతా ఇస్తాం. సో ఇన్ఫెక్షన్స్ అనేవి రేర్ చాలా. ఓకే. సో అంటే ఇది ఒక సర్జరీ అయిన తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ కొంచెం చేంజ్ అవుతుంది కదా, మళ్ళీ నార్మల్ లైఫ్కి రావడానికి లేకపోతే ఈ డ్రెస్సింగ్ ఇదంతా ప్రాసెస్ అసలు ఎలా ఉంటుంది? ఇంప్లాంటేషన్కి లైక్ మినిమల్ స్కార్ ఉంటుంది, చిన్న స్కార్ ఒక 3 సెంటీమీటర్స్ అండర్ బ్రెస్ట్ అంతే. ఆ ఫోల్డ్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు స్కార్. కొన్ని టెక్నిక్స్ ఏరియోలా దగ్గర అక్కడ కూడా ఇస్తారు, అక్కడ ఇన్సిషన్ అది కూడా కనిపించదు మనకి. బ్రెస్ట్ కింద అయినా అక్కడైనా ఏది కనిపించదు. సో చిన్న డ్రెస్సింగ్ చిన్నవే, తర్వాత మళ్ళీ సపోర్టివ్ గార్మెంట్స్ ఇస్తాము. అది మామూలు మన ఇన్నర్స్ లాగా వేసేసుకొని నార్మల్గానే ఒక 1 వీక్ తర్వాత నార్మల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.